जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीदक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाक्यगुरुं परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా మరి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. కాకపోతే భక్తులందరికీ కూడా చాలామందికి ఆరోగ్యాలు అనుకూలంగా లేక జ్వరాలు జలుబుల వల్ల రాలేకపోయారు. సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందాక మీరు ఒక పాట పాడారు. భాస్కరుడప్పుడు నాచే విన్నది పార్థ ఇప్పుడు వినిమిదిరా ధీరునకెందుకు మోహము వీడుము దివ్యామృతమును గ్రోలుమురా అని పాట పాడారు. ఇది నేనైతే చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నా. నా చిన్నప్పటి నుంచి ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉదహరించినటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. అంశం ఏంటంటే భాస్కరుడు అప్పుడు నాచే విన్నది పార్థ వినిమిదిరా ఇప్పుడు పార్థ వినిమిది. అంటే భాస్కరుడు అంటే సూర్యభగవానుడు. సృష్టి ఆదిలో నేను ఈ యొక్క జ్ఞానాన్ని సూర్యభగవానుడికి తెలియజేశాను. స్టార్టింగ్లో నేను సూర్యుడికి ఈ యొక్క జ్ఞానాన్ని చెప్పాను. పార్థ ఇప్పుడు మళ్ళీ అదే జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను, నువ్వు తెలుసుకో అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. అంటే సూర్యుడు ఎప్పటివాడు, అర్జునుడు ఎప్పటివాడు? పార్థ అంటే 5000 సంవత్సరాల క్రితం వాడు అర్జునుడు. మరి సృష్టి పుట్టినటువంటి వాడు సూర్యుడు. మరి అప్పుడెప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. సూర్యుడికి అర్జునుడికి మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. మరి ఇన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంటే మరి నువ్వు అప్పుడెప్పుడే ఎలా చెప్పగలిగావు? ఇప్పుడు మహా అంటే నీకు నాకు వేరియేషన్ 20 ఇయర్స్ ఉండొచ్చు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? మహా అంటే ఒక 20 ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. శ్రీకృష్ణుడు ఒక 20 ఇయర్స్ పెద్దవాడు అయి ఉండొచ్చు. మరి ఇంత నాకంటే 20 సంవత్సరాలే పెద్ద అయి ఉండొచ్చు మీరు. మరి 20 సంవత్సరాల పెద్ద అయి ఉన్నటువంటి నీవు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మరి సూర్యభగవానుడికి నువ్వు ఎలా చెప్పావు? మరి నేను అది ఎలా నమ్మాలి? నేను ఎలా నమ్ముతాను? అంతే కదా. డౌట్ వచ్చిద్దా రాదా? మనకంటే రాదు, కానీ అర్జునుడికి వచ్చింది ఆ రోజు. మనకు రాదు కానీ అర్జునుడికి ఆ రోజు వచ్చింది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం వివస్వాన్ మనవే ప్రాహామను రిక్ష్వాకవే బ్రవీత్. 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అన్నమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం వివస్వాన్ మనవే ప్రాహామను రిక్ష్వాకవే బ్రవీత్. నేను అప్పుడు సృష్టి ఆదిలో సూర్యభగవానుడు చెప్పింది మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నానని చెప్పి సేమ్ ఇందాక ఆ పాటలో చెప్పినటువంటి అంశాన్నే భగవద్గీత 4వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఉదహరించారు. అర్థమైందమ్మా? సూర్యుడికి చెప్పింది నీకు కూడా చెప్తున్నాను అన్నాడు. ఇది ఎలా సాధ్యమనేటువంటిది మనకు డౌట్ రావాలి. మనకంటే జ్ఞానులం కాబట్టి మనకి రాదు. మన జ్ఞానులం కాబట్టి మనకు రాదు. సపోజ్ ఎవరైనా చెప్పారనుకో, ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తికి నేను చెప్పాను అని చెప్పి ఒక గురువుగారు చెప్పారనుకో, అమ్మ 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక నాగేశ్వరరావు అనేటువంటి భక్తుడికి ఏది చెప్పాను అదే అంశాన్ని ఇప్పుడు నీకు నేను చెప్తున్నాను అని చెప్తే నమ్ముతారా? అబ్బో ఈయన ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం ఆయనకి చెప్పిండంట, మళ్ళీ ఆయన ఇప్పుడు వచ్చి బాగా చెబుతుందంట అంటే నమ్ముతామా? నమ్మం కదా. ఎందుకన్నాము అంటే అప్పుడున్న వ్యక్తి వేరు ఇప్పుడున్న వ్యక్తి వేరు అని మనం అనుకుంటాం. మరి అప్పుడు ఉన్నాడంటే ఓకే, మరి ఆయనే మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడంటే మనం ఒప్పుకుంటామా?
శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఉన్నాడా? సృష్టి ఆదిలో ఉన్నాడా? మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాడా అంటే 2 సందర్భాల్లో ఉండగలుగుతాడా అంటే చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? నేను చెప్పాను అన్నారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అర్జున, ఇద్దరం కూడా సనాతనులమే. మళ్ళీ నేనొక్కడనే అని కాదు, లాంగ్ బ్యాక్ ఎగో ఉన్నది నేనొక్కడనే కాదు, నువ్వు నేను ఇద్దరం అప్పటి నుంచి ఉన్నాం. ఎప్పటి నుంచి? సృష్టి ఆరంభం నుంచి నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అని చెప్పి ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. ఇప్పుడు సపోజ్ అర్జున్ అదే ప్రశ్న, అదే అంశం మనకు కూడా వర్తించింది. అదే విషయం మనకు కూడా వర్తించింది. ఇప్పుడు మనం కూడా అప్పటి నుంచి ఉన్నమాట. ఎప్పటి నుంచి? సృష్టి ఆది నుంచి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాం. ఓకే, మరి ఆ విషయం అర్జున, ఆ విషయం నాకు తెలుసు కానీ నీకు తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్చున. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్చున. నీకు నాకు అనేక జన్మలు గడిచినవి. నీకు నాకు బహూనిమే అనేకమైనటువంటి జన్మలు గడిచినాయి. కానీ ఎన్ని జన్మలు గడిచినా కానీ నాకు జన్మలు గడిచిన విషయం నాకు తెలుసు, నీకు తెలియదు. నాకు తెలుసు, నీకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుసా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే నేను సూర్యభగవానుడికి చెప్పాను, నేను యాజ్ఞవల్కి చెప్పాను, నేను జనకుడికి చెప్పాను అని చెప్పాను అనుకోమ్మ. అప్పుడు నీవు కూడా ఉన్నావు అని మనల్ని అన్నారు అనుకోమ్మ. ఇప్పుడు మనం ఉన్నామంటే ఒప్పుకున్నామా? మనం ఒప్పుకోం. ఎందుకంటే అది మనకు అనుభవంలో లేదు. ఎందుకంటే అది మనకు అనుభవంలో లేదు. మరి మనం ఉండొచ్చా? నీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే, నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి నీకు తెలియలేదు, ఆ జ్ఞానం నాకుంది కాబట్టి నాకు తెలుసు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. ఒకటే క్వశ్చన్, మనం ఈరోజు జన్మ తీసుకొని ఉన్నాం. మనం ఒక శరీరాన్ని ధరించి ఉన్నాం అందరం కూడా. ఈరోజు మనమందరం కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నామని నేను అనుకుంటున్నాను. మీరందరూ ధరించారా లేదా అని మీకు తెలియదు. నేనైతే ధరించానని చెప్పి నాకు తెలుసు. మీరు ధరించారు. ఉమాదేవి గారు అయితే శరీరాన్ని ధరించారని చెప్పి వారు ఒప్పుకుంటున్నారు. ఓకే. రాధమ్మ గారు మీరు శరీరాన్ని ధరించున్నారు. ఓకే, అందులో డౌట్ ఏం లేదుగా. ఏం అనుష శరీరాన్ని ధరించున్నట్టు తెలుస్తుందా లేదా? ఓకే. అమ్మయ్య, ఈరోజు శరీరాన్ని ధరించి ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచి నాకు తెలుస్తుంది నేను శరీరాన్ని ధరించాననే విషయం? నేను ఈ శరీరంలో ఉన్నాను అనేటువంటి విషయం మనకు ఎప్పటి నుంచి తెలుస్తుంది అంటే అసలైతే శరీరాన్ని పుట్టినప్పటి నుంచే ఉన్నామని అంటారు. కొంతమంది అయితే ఒక 6 months గ్యాప్ పెట్టారు. కొంతమంది స్టార్టింగ్ అన్నారు, కొంతమంది 6 months గ్యాప్ అన్నారు. ఏమంటారంటే 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహం భయ. 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహం భయ. పారవేసియుమూని చివరన పాతి పెట్టుట న్యాయమా. జీవుడా నీకెంత న్యాయము నన్ను విడచి వెళ్ళుట అని చెప్తారు. అంటే 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహం భయ. అంటే ఇందులో ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది వాళ్ళిద్దరికి? జీవుడికి దేవుడికి, లేకపోతే జీవుడికి ఈశ్వరుడికి, ఎట్లయినా పదప్రయోగం ఎలా అయినా ఉండొచ్చు. జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని చెప్తే వాళ్ళ క్యాలిక్యులేషన్ కొంతమంది ఏమని చెప్తున్నానంటే 6 months నుంచి, అంటే 6 month బేబీ కాడి నుంచి, అంటే 6వ నెల వచ్చినప్పుడే జీవుడు ఇందులోకి వస్తాడు అని చెప్పి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు సూచించారు. ఓని అనుకుందాం అనుకోండి, మనం ఎప్పుడు వచ్చిన ఈ శరీరంలో కంటే ఏమని చెబుతాం? తల్లి గర్భంలో ఉన్నప్పుడు 6వ నెలలో ఇందులో ప్రవేశించాము అని అన్నాం అనుకోండి. ఇప్పుడు మన ఏజ్ ఎంత? ఒక 60 ఉన్నాయి అనుకోమ్మ. 60 ఉంటే ఒక 6 నెలలు తగ్గించుకోవాలి 60లో, అంటే 59 సంవత్సరాల
6 నెలలప్పటి నుంచి ఇందులో జీవుడు ఉన్నాడు అనే విషయం చెప్పారు. పోనీ మరి అప్పుడే మనకు తెలిసిందా? ఉన్నప్పుడు ఈ శరీరాన్ని అప్పుడే ధరించిన విషయం మనకు అప్పుడు తెలిసిందా? తెలియలేదు. అప్పుడున్నామనే విషయం తెలియదు. కొంచెం పెద్ద అయ్యాక తెలిసి ఉంటుంది. అంటే ఒక 10-15 సంవత్సరాలు వచ్చాక తెలిసిందే. అంటే 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రొటీన్ లైఫే అన్నమాట. అక్కడ కూడా అంత విచారణ, విశ్లేషణ, జ్ఞానం అనేటువంటిది మనం సంపాదించుకోవాలి. ఇందులో ఒకడు ఉన్నాడని కానీ, వాడు నిద్రపోతున్నాడు, మేల్కొంటున్నాడు, ఈ శరీరాన్ని ధరిస్తున్నాడు, శరీరాన్ని విడిచిపెడుతున్నాడు అనేటువంటి జ్ఞానం మనకేమన్నా 10-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కలిగిందా? పోనీ 25 సంవత్సరాలు అయితే కలిగిందా? అది కూడా కలగట్లేదు. అంతెందుకు 60 ఏళ్ళు వచ్చినా కానీ ఆధ్యాత్మిక జ్ఞానమే అందులో ప్రకటితం కాలేదు. మరి ఎలా తెలుస్తుంది? అర్థమైందమ్మా? అది తెలియబడేటువంటిది కాదు. ఎప్పుడు తెలిసిందంటే ఒక గురువును ఆశ్రయించినప్పుడు, ఆ గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఒక ప్రశ్న, ఆ గురువు గారి దగ్గర వారు చెప్పేటువంటి జ్ఞానం మనకు బోధపడినప్పుడు ఈ ప్రశ్నకు కొంచెం అర్థమవుతుంది అన్నమాట. నేను ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. లేకపోతే కొంతమందికి పూర్వజన్మ సుకృతం వల్ల ఈ శరీరాన్ని ధరించాను అనేటువంటి విషయం బోధపడుతుంది. ఎప్పుడైతే తనకి ఈ శరీరాన్ని ధరించాను అనేటువంటి జ్ఞానం బోధపడిందో, మరి శరీరాన్ని విడిచిన తర్వాత ఏమవుతాను? ఓకే, చాలామంది అంటే పూర్వజన్మ ఉన్నది అనేటువంటి జ్ఞానం కలగాలి ఫస్ట్. మళ్ళీ భవిష్యత్తులో ఇంకో శరీరాన్ని విడిచిపెట్టాక మరో జన్మ ఉంటుంది అనేటువంటి జ్ఞానం కలగాలి. ఇది చాలామందికి డౌట్ఫుల్గా ఉంటుంది అన్నమాట. గతంలో మనం ఉన్నమోలేమో ఎవరు చూసి వచ్చారంటారు. నువ్వేమైనా చూసి వచ్చావా? పోనీ మరణించాక మళ్ళీ ఉంటాను అనే విషయం నువ్వేమైనా చూసి వచ్చావా? నీకు తెలుసా అని మనకు ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి ఒక స్పష్టత, ఒక అవగాహన అనేటువంటిది మనకు రావాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకో, ఆ వీధిలో వెళ్తూ ఉంటే ఎక్కడ మనకు ఒక చెట్టు కూడా కనిపించదు. అదే వర్షాకాలం అయిన తర్వాత ఒక 10-15 రోజులు అయిన తర్వాత అనేకమైనటువంటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ చెట్లన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే విత్తనం అంటూ ఒకటి ఉంటేనే చెట్టు అనేటువంటిది మొలకెత్తుతుంది. విత్తనం లేకుండా చెట్టు మొలకెత్తేటువంటి అవకాశం లేదు. అలాగే మనం ఇంతకుముందు ఉంటేనే ఇప్పుడు మళ్ళా ఒక ఉపాధిని ధరించడం అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి ఈ వీధిలోనే 4 వేప చెట్లు మొలిచాయనుకో. ఇప్పుడు ఇవాళ వేప చెట్టు కనిపిస్తూ ఉందంటే మరి ఒక నెల క్రితం కూడా అక్కడ వేప చెట్టుకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నట్లేనా కాదా? అంటే వేప చెట్టు మొలవడానికి కావలసినటువంటి మూలాలు అక్కడ లేకపోతే ఇప్పుడు చెట్టు ఎలా మొలుస్తుంది? మొలవదుగమ్మ. అంటే వేప చెట్టు మొలవడానికి కావలసినటువంటి బీజం అక్కడ ఉంటేనే ఆ వేప చెట్టు అనేటువంటిది మొలుస్తుంది. వేప చెట్టుగా ఏమండి గురువుగారు వేప చెట్టు అని చెబుతున్నాం, చింత చెట్టు మొలవదానని ఎవరన్నా అన్నారు? చింత చెట్టు కూడా మొలుస్తుందా? ఏ రాధమ్మ గారు, చింత చెట్టు కూడా మొలుస్తుందా? వేప చెట్టే మొలుస్తుందా? ఏ చెట్టు అయినా మొలవాలంటే ముందు అక్కడ దానికి సంబంధించినటువంటి మూలం అనేటువంటిది ఒకటి ఉంటేనే చెట్టు అనేటువంటిది మొలుస్తుంది. అవునా కదా? అలాగే గతంలో మనం ఉంటేనే ఇప్పుడు మళ్ళా ఈ సృష్టిలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. గతంలో మనం లేకుండా ఇప్పుడు మనం సృష్టిలోకి వస్తామని అనుకోవడం కరెక్ట్ అనేటువంటిది కాదు. ఇంతకుముందు ఉన్నాం కాబట్టే ఇప్పుడు మళ్ళా సృష్టిలోకి వచ్చాము. ఇంతకుముందు విత్తనం ఉంటేనే ఇప్పుడు చెట్టు వచ్చినట్లుగా ఇంతకుముందు మనం ఉంటేనే ఈ శరీరాన్ని ధరించి రావడం అనేటువంటిది జరిగింది. అయితే శరీరాన్ని ధరించి రావడానికి కూడా కారణం ఏంటంటే చాలా చెప్పారు మహాత్ములు. దీనికి చాలా విషయాలు చెప్పారు. ఎట్లా అంటే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అని చెప్పారు. అంటే మనం గత జన్మలో ఎక్కడెక్కడైతే కర్మలు చేసి ఉన్నామో ఆ కర్మలు ఎక్కడ జన్మిస్తే అనుభవించడానికి వీలవుతుందో, ఎక్కడెక్కడ రుణపడున్నామో ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఆయా ప్రాంతంలో ఆయా ఎక్కడెక్కడ శరీరాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. శరీరాన్ని ధరించిన తర్వాత ఎక్కడెక్కడ అప్పు చెల్లించాలో అవన్నీ చెల్లించడం అనేటువంటిది పూర్తవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే,
ఇక్కడ చాలామందికి ఒక సంశయం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం శరీరాన్ని ధరించామనుకోండి, సపోజు 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి అనుకోమ్మ, జన్మరహితం కావాలి కదా, కర్మ అనుభవించడం కోసం జన్మకు వచ్చాం, కర్మ అనుభవించడం కోసం జన్మ వచ్చాం. ఎగ్జాంపుల్ ఒక మీకు తెలియటం కోసం ఒకటి చెప్తాను. గతంలో మనం ఒక 100 పుణ్యాలు చేసాం, ఒక 100 పాపాలు చేసాం అనుకున్నాం, తేలిక అర్థం కావడం కోసం. 100 పుణ్యాలు చేసినాం, 100 పాపాలు చేసినాం. ఇప్పుడు శరీరాన్ని ధరించను, 100 పాపాలకు 100 కష్టాలు, 100 పుణ్యాలకు 100 సుఖాలు అనుభవించామనుకో, కర్మ అయిపోదా? జనరల్గా అయితే 100 పుణ్యాలు 100 పాపాలు 100 సుఖాలు 100 కష్టాలు అనుభవించును, క్లోజ్ కదా. అసలైతే జన్మరహితం కావాలి కదా, కర్మ 100కు 100 చెల్లు. అర్థమైందమ్మా? పాపానికి కష్టాలు, పుణ్యానికి సుఖాలు 100కు 100 చెల్లైనవి అనుకోమ్మ. కష్టాలకి సుఖాలకి పాపానికి పుణ్యానికి చెల్లైనవి అనుకో. ఇప్పుడు జన్మ ఉంటుందా? కర్మ ఉంటే కదా జన్మ ఉండడానికి. ఇప్పుడు మరి కర్మరహితం అయిద్దా కాదా? మరి దీనికి మళ్ళీ గురువు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, ఈ సాధనలు అవసరమా? కర్మ అనుభవించడానికి వచ్చును, పాపం చేస్తే కష్టాలు అనుభవించును, పుణ్యం చేస్తే సుఖాలు అనుభవించును. మరి జన్మరహితం అయిపోయి మళ్ళీ దీనికి భగవద్గీత చదువుకోవటం, ఉపనిషత్తులు చదువుకోవటం, యోగం చేయటం, ధ్యానం చేయటం, మంత్రం చదువుకోవటం, ఇవన్నీ అవసరమా? ఇవి క్యాజువల్గా జరిగిపోవా? ఈ సృష్టిలో అలా జరిగిపోదా? మళ్ళీ దీనికి ప్రత్యేకమైనటువంటి సాధన సాధకుడు చేయవలసినటువంటి అవసరం ఉంటుందా? ఏరైనా జనరల్గా కర్మ అనుభవించడం పూర్తయిపోతే మళ్ళీ జన్మకు రాం కదా. మరి జన్మకు రానప్పుడు మళ్ళీ ఈ సాధనలు ఎందుకు? ఈ గోలంతా మనల్ని కూర్చొని మంత్రం చదువుకోమంటాం, స్నానం చేయమంటాం, మడి, ఆచారం, నిష్ఠ, ఉపవాసాలు, ఎన్ని చెప్పారు. ఇవన్నీ అవసరమా మనకి? అసలు మనిషికి అవసరమా ఇవన్నీ? అమ్మ, పుట్టుక చావులు ఉన్నాయి రైటే. పుట్టాము, ఎందుకు పుట్టాము? కర్మలు అనుభవించడం కోసం పుట్టాం, కర్మలు అనుభవించడం కోసం పుట్టాం, పుట్టినందుకు కర్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తామని ఎలా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎందుకు వస్తాం? అనుభవించడం పూర్తయిపోయింది కదా. అంటే మొత్తం అనుభవించట్లేదా? ఏమైనా మిగుల్చుకుంటున్నారా? సపోజు ఏమైనా మిగిలితే జన్మకు వస్తాం అనుకోవచ్చు. మరి ఎక్కడెక్కడన్నా మిగులుతుందా? మరి మొత్తం అనుభవించినాం కదా, ఇంకెక్కడ మిగులుతుంది? ఎవరైనా మిగులుతుందా? దాచిపెట్టినా ఏమైనా ఇంట్లో? బీరువాలో ఏం దాచిపెట్టలేగా అమ్మ. సరే, పాతదే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. కర్మలు ఎన్ని రకాలు చెప్పారు? కర్మలు ఎన్ని రకాలు? హేమలా చెప్పమ్మా, కర్మలు ఎన్ని రకాలు? ప్రారబ్ధము, సంచితము, ప్రారబ్ధము, ఆగామి. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. మొత్తం ఎన్ని? 4 అమ్మ? 3? 3. మొత్తం ఎన్ని? 3. ఒకటి సంచితము, ప్రారబ్ధము, ఆగామి. 3 రకాల కర్మలు ఉన్నాయని చెప్పారు. ఈ 3 రకాల కర్మను అనుభవించడం కోసమే మనం జన్మకు వస్తాం. అంటే మనం ఎలా జన్మకు వస్తాము అనేటువంటి దాని క్యాలిక్యులేషన్ని విడగొట్టి మనకి అర్థమయ్యేట్టు చెప్పడం కోసం ట్రై చేశారు మహాత్ములు. ఓకే, ఇప్పుడు సంచితము అంటే మనం అనేక జన్మల నుండి సంపాదించుకున్నటువంటి కర్మఫలాలు మొత్తం వేసేటువంటి ఒక గోడౌన్ లాంటిది. మన పేరు మీద ఒక గోడౌన్ ఉందనుకోండి, ఇక మనం చేసినవన్నీ అందులో వేస్తారు, అందులో వేస్తారు. ఇక ఇప్పుడు మనం సృష్టిలోకి వచ్చి ఎప్పటి నుంచి వచ్చినామని చెప్పారు? సూర్యుడు ఎప్పుడు పుట్టిండో అప్పుడు పుట్టినామంట మనం కూడా. ఎప్పుడు స్టార్ట్ అయినాం? సృష్టి పుట్టినప్పుడే మనం కూడా ప్రారంభమైనాం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచే స్టార్ట్ అయింది మన జర్నీ. చాలామంది తెలియక నీ వయసు ఎంత అంటే చెబుతారు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటారు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు శరీరానికి వయసు, కానీ మన వయసు ఎంత అంటే మనం సృష్టి పుట్టినప్పటి నుంచే ఉన్నామన్నమాట. దానికి ఏజ్ చెప్పైంది కాదు, తెలియక అంటాం. ఒకవేళ 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే తెలియక అన్నట్టు. కానీ మన జర్నీ స్టార్ట్ అయింది సృష్టి స్టార్టింగ్ నుంచే జర్నీ స్టార్ట్ అయింది కదా. సృష్టి పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాల వయసు మనకి. అంత మనం చెప్పలేమన్నమాట. మనకి అంత చెప్పలేము, చెప్పినా కానీ వాడు అర్థం కాదు. ఎవరైనా చుట్టాలు అడిగారు అనుకోండి, చెప్పిన మనకి ఇక చాలే అంటారు, వాళ్ళకి అర్థం కాదు. అందుకే జ్ఞానాన్ని జ్ఞానితోటే పంచుకోవాలి అని చెప్పారు. ఓకే, అర్థమైంది. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన కర్మఫలాలు మొత్తం సంచితం అనేటువంటి గోడంలో వేశారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సంచితం అనే గోడంలో నుంచి ఇప్పుడు మనం ప్రారబ్ధ కర్మ అనుభవిస్తాను. మనం ఇప్పుడు అనుభవించేది ఏంటది? ప్రారబ్ధ కర్మ. మొత్తం తీసుకొని రాలేదు. చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తా. సంచితం అనేటువంటి గోడంలో 1,00,000 యూనిట్ల కర్మఫలం ఉందనుకోండి. ఎన్ని యూనిట్లు? 1,00,000 యూనిట్ల కర్మఫలం ఉంది.
గోడౌన్లో. దాంట్లో నుంచి 100 యూనిట్ల ఫలాన్ని తీసుకొని వచ్చిన జన్మకి. ఎన్ని యూనిట్లు? 100 యూనిట్లు తీసుకొని వచ్చాడు. ఇంకెంత ఉంటుంది గోడౌన్లో? లక్షలో 100 పోతే ఎంత ఉంటుంది? 99,900. అంతేనా? లెక్క నాకు తక్కువ తెలుసు, ఎక్కువ రావు. 99,900 యూనిట్ల కర్మఫలం ఇంకా గోడౌన్లో ఉంది. ఇప్పుడు ఎన్ని తీసుకొని వచ్చును? 100 తీసుకొని వచ్చును. ఓకే, ఆ 100 యూనిట్లతోటే 100 సంవత్సరాలు నడుపుతున్నాం మనం. 100 యూనిట్లతోటే ఈ 100 యూనిట్లు అనుభవించడం కూడా పూర్తి కాకముందే కొంతమంది మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతారు. దానికే అకాల మృత్యుహారణం మంత్రం చదువుకోమంటారు. మిడిల్ డ్రాప్ కావద్దు నాయన, ఫుల్ స్కాన్ ఉండాలి అని చెప్పి మనకు చెప్తారన్నమాట. ఫుల్ స్కాన్ అందరికీ రాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే దుష్కర్మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కర్మలు అంటే మరీ విపరీతమైనటువంటి చేష్టలు అంటారు కదా, అలా ఎక్కువ పాపాలు చేసినటువంటి వాళ్ళకి 100 స్కాన్ కూడా పోదట. వాళ్ళకి అంత లెక్క పోనీరంట, మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతారు. అందుకే అలా డ్రాప్ కాకుండా అకాల మృత్యుహారణం మంత్రం చదివిస్తారు మనతోటి. తీర్థం కానీ ప్రసాదం కానీ ఇచ్చేప్పుడు ఏంటంటే, ఆయన నాకు ఎంతైతే ఇచ్చారో అంత స్కాన్ పోయేట్టు చూడు, మళ్ళీ మధ్యలోనే ఈ శరీరం మిడిల్ డ్రాప్ అయిందనుకో, మళ్ళీ ఇక్కడ ఈ శరీరం పోయాక మళ్ళీ మధ్యలో ఇంకో శరీరం ఉంటుంది, అది కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఏగి మళ్ళీ అడిగిపోయి మళ్ళీ సంచిత గోడౌన్ నుంచి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి మిడిల్ డ్రాప్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ఓకే, అయితే అయింది అనుకుందాం. 100 యూనిట్లతో బయటపడ్డాం. 99,900 లోపల ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 100 యూనిట్లతో వస్తే మరి 100 అనుభవించామనుకో అమ్మ, 100 యూనిట్లు అనుభవించామనుకో, అయిపోదా? దీన్ని ఏమన్నారంటే ప్రారబ్ధం అన్నారు. దీన్ని ఏమన్నారు? 100 యూనిట్లతో వచ్చిందని దీన్ని ఏమన్నారు? ప్రారబ్ధం అన్నారు. ప్రారబ్ధం అంటే ఏంటి? శరీరమే. ఈ శరీరమే ప్రారబ్ధానికి ప్రతిరూపం. ప్రారబ్ధ కర్మకు ప్రతిరూపం ఏంటి? శరీరం. శరీరంలో ఉన్న మనస్సు లేకపోతే జీవుడు. ఇది ఎట్లా అయిపోయింది అంటే ప్రారబ్ధం భోగతే నశ్యేత్ అన్నారు. ప్రారబ్ధం ఎలా నశిస్తుందంటే అనుభవిస్తే అయిపోయిద్ది అన్నారు. అమ్మయ్య, 100 యూనిట్లు 100 సంవత్సరాల్లో కాగొట్టిన అనుకోమ్మ. ఇప్పుడు ప్రారబ్ధం అయిపోయినట్ట మిగిలిద్దా? ఇంకా మరి ఆగామి ఇంగాడి నుంచి వచ్చింది? అయిపోయింది కదా ప్రారబ్ధం. ఈ పద్ధతిలో మనం ఆలోచిస్తే అయిపోవాలి. ఏ రాధమ్మ గారు, అయిపోదా? అయిపోయిద్దా? అమ్మాయి అయిపోయిద్దని చెబుతుంది. మా అక్కయ్య కూడా ఒప్పుకుంది అయిపోయిద్దని. మరి అయిపోతే మరి ఆగామి అది ఎక్కడి నుంచి వచ్చింది? కొత్త కర్మ. ఇంకా మరి ఎప్పుడు చేసిన ఇది అనుభవిస్తుంది అమ్మ. అయితే ఇప్పుడు పాతదాన్ని అనుభవిస్తున్నామా కొత్త చేస్తున్నామా అనే క్వశ్చన్ రావాలి మనకి. ఇప్పుడు మనం పాతదాన్ని ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నామా మరి కొత్తగా ఆగామి కర్మ చేస్తున్నామా అనే క్వశ్చన్ రావాలా వద్దా? ఇప్పుడు మనం అనుభవించేది పాతదా కొత్తదా ఏది అనేటువంటిది ఏ అంజమ్మ గారు ఉండాలా వద్దా? పాతదేగా. మరి ఇందులో కొత్తదే ఉంది? పిల్లగాడు తిట్టాలని రాసి పెట్టుంది, అర్థమైందా? పోయిన జన్మలో మనం 4 తిట్టిను, వడ్డీ 2 కలిపి పిల్లగాడితో 6 తిట్టించుకున్నాం. అయిపోయిందా లేదా? ఇది పాతదే కదా, కొత్తదే ఉంది ఇందులో. అత్తగారు రోల్ వచ్చిందనుకో, పోయిన జన్మలో అత్తగారు రోల్ ఉంది, ఇప్పుడు సేమ్ కోడలు మళ్ళీ అత్తగారు రోల్లో వచ్చి మనం కోడలుగా ఉన్నాం అనుకో, సేమ్ రివెంజ్ ఉంటుంది కదా. అక్కడ 12 తిట్లు ఉన్నాయి అనుకో, 2 వడ్డీ కలిపి 14 ఇక్కడ తిట్టింది అనుకో, బ్యాలెన్స్ అయిపోయింది కదా. అంతా కొత్తదే ఉంది ఇందులో. ఆగామి అనుభవించేది ఏమి లేదు కదా. పోయిన జన్మలో అత్తగారు 12 అన్నది, సేమ్ అదే అత్తగారు ఇప్పుడు కోడలు అయి వచ్చింది, ఈ కోడలు మళ్ళీ అత్తగారు పోస్ట్లోకి వెళ్ళింది, 12కు 2 కలిపి 14 అన్నది, అయిపోయే. కొత్తదే లేదు ఇందులో, పాతదే కదా అనుభవించేది. మరి కొత్తది ఎక్కడుందని ఆగామి వచ్చిందనని ప్రశ్న ఒకవేళ మీకొస్తే, నాకు కాదు, నాకు రాదా? అయ్యగారు మీకు రాదా? మీకేం కర్మలు లేవా అని అనొచ్చు. నాకు ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. మరి రివెంజ్ ఉంటుంది కదమ్మా, రుణానుబంధ రూపంగానే కదా వచ్చింది జన్మ. మరి అప్పుడు కర్మఫలాలు మనం అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో అనుభవించవలసిందే. వచ్చిందే అనుభవించడానికి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం రాలా, తెలియక అనుకుంటారు నేను ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చా, ఎంజాయ్ చేయడానికి వచ్చా అంటాడు. ఎంటర్టైన్మెంట్ బేసిక్ కాదు మనం వచ్చింది. ఈ జన్మకు వచ్చింది నీకు తెలిసినా నీకు తెలియకపోయినా నాట్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ కర్మఫలాలు అనుభవించడం కోసమే వచ్చినావు. మధ్య మధ్యలో అట్లా మెరుపులాగా కొన్ని ఎంటర్టైన్మెంట్స్ యాడ్ అవుతుంటాయి. చాలామంది అనుకుంటారు జీవితం అంతా ఆనందమే అనుకుంటారు.
రివ్యూ చేసుకుంటే తెలుస్తుంది. ఇందులో ఆనందం ఎంత ఉందో దుఃఖం ఎంత ఉందో రివ్యూ చేసుకుంటే తెలుస్తుంది. ఎవరు రివ్యూ చేసుకుంటారు? ఆ వచ్చే సుఖాలను దృష్టిలో ఉంచుకొనే కష్టాలను అసలు గుర్తే చేసుకోవట్లా. మన పుట్టుకే దుఃఖంతో స్టార్ట్ అయింది. పుట్టుక ఎలా స్టార్ట్ అవుద్ది? దుఃఖం. పుట్టిన పిల్లగాడు ఏడవకపోతే ఎవరైనా సంతోషపడతారమ్మా? పుట్టిన పిల్లవాడు ఏడవకపోతే డాక్టర్ గారిని పిలుచుకొస్తే ఆ సూది తీసుకొని గుచ్చుతుంటాడు. పిల్లవాడు ఏడవాలి, పుట్టిన పిల్లగాడు ఏడవాలి. వాడు ఏడిస్తే వీడు నవ్వుతురు. పిల్లగాడు ఏడుస్తుంటే అబ్బా పిల్లగాడు ఏడుస్తుండు, పర్వాలేదు ఏడుస్తుండని నవ్వుతుంటాడు. ఎవరు నవ్వేది? అంటే మనం ఏడిస్తే ఆయనకు ఆనందం. పుట్టగానే ఏడవాల. అర్థమైందా? ఆ ఏడుపు అంతవరకే కాదమ్మా, జీవితాంతం కొనసాగుతుంటుంది. ఆ ఏడుపు అక్కడితో ఆగిపోయేది కాదు, తుది శ్వాస విడిచేంత వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే అంటే మధ్య మధ్యలో మెరుపుల్లాగా అలా సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మధ్య మధ్యలో సుఖాలు అలా మెరుపుల్లాగా వస్తాయి. ఆ మెరుపుల్లా వచ్చే సుఖాలను పట్టుకొని కష్టాన్ని గుర్తించట్లా. సాధకుడు కష్టాన్ని గుర్తించట్లేదు. చిన్నప్పుడమ్మా మంచంలో ఉన్నాం లేదా ఉయ్యాల్లో ఉన్నాం, 1, 2 అన్నీ అందులోనే కదా. ఏం ఆనందం ఉంది? దోమలు వచ్చి కొడుతున్నాయి, చీమలు వచ్చి కొడుతున్నాయి, ఏమో చెప్పుకునే పరిస్థితి ఉందా? నాకు దోమ కొడుతుంది వచ్చి ఆలౌట్ పెట్టండి అని ఏం చెప్తారు? వాడికి ఏం తెలుసు? వాయిస్ ఉందా అక్కడ? లేదు. ఆ రోజు తల్లి కొంచెం వాతం చేసే గట్టిగా తిన్నది, పాలిచ్చింది, పడుకున్నాడు. వాడికి అరగలేదు. పిల్లగాడికి ఇండైజెషన్ ప్రాబ్లం అనమాట. మళ్ళీ ఏడుస్తుండు, కడుపు నొప్పి లేస్తుంది. అరక్క కడుపు నొప్పి లేస్తుంది అనమాట. ముందు రోజు బిర్యానీలు తిన్నారు. పిల్లగాడికి వాతం చేసింది, ఏడుస్తున్నాడు. ఆకలి అవుతుందని మళ్ళీ పాలిచ్చింది. సాటిస్ఫై అవుతారా పిల్లగాడు? ఇక ఏడవడా? పెంచిండు సౌండ్ పెంచిండు. ఆ సౌండ్ పెంచి ఇక ఆపట్లేదు అనమాట. ఇంతకుముందు అయితే నిజంగా ఆకలి అయితే ఏడిస్తే ఆపేవాడు. ఇప్పుడు ఆకలి కాక వాడు ఏడ్చేది ఎందుకు? జీర్ణశక్తి లేక, ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల ఏడుస్తున్నాడు. మరి చెప్పగలడా? అమ్మ నాకు లోపల కొంచెం ప్రాబ్లంగా ఉంది, అరుగుదల లేదు, పాలివ్వ మాకు తల్లి అని చెప్పి చెప్పగలడా? చెప్పలేడు. పాలిస్తుంది. డబల్ ట్రిపుల్ బాధ. సరిగా అటో ఇటో పుట్టిన కాడి నుంచి మొత్తం కాకుండా కొంచెం స్కూల్కి వెళ్ళేప్పుడు స్కూల్కి వెళ్తే పంతులు గారు కొడుతున్నారు, వెళ్ళకపోతే ఇంటికాడ కొడుతున్నారు. వెళితే సరిగా చదవట్లేదని చెప్పి అక్కడ స్కూల్లో కొడుతున్నారు. పోనీ ఇంటికాడ ఉందామంటే స్కూల్కి వెళ్ళమని చెప్పి ఇక్కడ కొడుతున్నారు. అక్కడ ప్రాబ్లమే, ఇక్కడ ప్రాబ్లం. స్కూల్కి వెళ్ళినా ప్రాబ్లంగానే ఉంది, ఇంటికాడ ఉన్న ప్రాబ్లం. ఇది ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా వాడికి? ఏమన్నా ఇక్కడ లేదు. ఎట్లో చదువుకున్నాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదా కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంపిటీషన్. అర్థమైందమ్మా? మనస్ఫూర్తిగా చదువుకోలేదమ్మా, ఓన్లీ ఒక యంత్రంలాగా చదువుకున్నాడు. సీటు రాకపోతే ఒక ఇది, సీటు వస్తే ఒక ఇది. సీట్ వచ్చింది, చదువుకున్నాడు. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కష్టమే. తక్కువ ఉద్యోగం, ఎక్కువ ఉద్యోగం, జీతం తక్కువ, జీతం ఎక్కువ. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పెళ్లి కాలేదు. ఎట్లా పెళ్ళయింది. ఇక పెళ్ళైన తర్వాత మామూలు కష్టాలు ఉంటాయమ్మ. చాలామంది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత పిల్లగాడు పుట్టలేదు, సంతానం లేదు, ఇల్లు కొనలేదు, కారు కొనలేదు. సంతానం లేదని కొన్ని రోజులు, ఇల్లు కొనలేదు కొన్ని రోజులు, కార్లు కొనలేదని, బంగారం కొనలేదని. తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళు మంచోళ్ళు అవుతారో కాదు, పెద్ద అయ్యాక చూస్తారో చూడరు. ఇలా ఏనాడు కూడా వాడు సంతోషంగా ముందుకు వెళ్ళలేదమ్మా. అంటే మనం ఈ లోకంలో జన్మించింది ఎందుకు అంటే ఇవన్నీ అనుభవించడం. దీన్ని ప్రారబ్ధం అనుభవించటం అంటారు. దీన్ని ఏమంటారు? ప్రారబ్ధాన్ని అనుభవించటం అంటారు. ఓకేమ్మా. మరి ఇందులో ప్రారబ్ధాన్ని అనుభవించితే మరి ఆగామి ఎక్కడ చేసినావు? ఇందులో కొత్తగా చేసింది ఏం లేదు కదా, పాత దాన్ని రిలేటెడ్గా జీవిస్తున్నావు. కొత్తది ఎప్పుడు చేసినావు చెప్పనా? మీకు ఐడియా ఉంటే ఏం లేదు, లేకపోతే ఒకసారి గుర్తు చేస్తా. మీకు తెలిసినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా.
ఆగామి ఎలా ఉంటుంది అనే దానికి గుర్తు చేస్తా. విన్నదే మళ్ళొకసారి గుర్తు చేసుకోవటం. సపోజ్ ఉదాహరణకి పోయిన జన్మలో ఒక ఆయన్ని 24 తిట్లు తిట్టాడు. ఎన్నమ్మా? 24 తిట్లు తిట్టాడు. అయిపోయింది. అదేం ఎప్పుడుది? పోయిన జన్మలో. ఏం తిట్టిందేగా? లేదు ఎదురింటోడు మాత్రం ఊరికొచ్చి ఎందుకు తిడుతున్నానే? ఆడికేం పని లేదా? ఆడికేమైనా ఉద్యోగం లేదా? అమ్మ వాడు ఉద్యోగాన్ని వదులుకొని పని వదులుకొని ఆ రోజు సెలవు పెట్టింది ఎందుకు? మనల్ని తిట్టడానికి. వాడు ఎందుకు తిట్టాలంటే మనం పోయిన జన్మలో తిట్టినాం కాబట్టి అది తిట్టడం కోసమే వాడు ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టిండంట. ఆ విషయం వాడికి కూడా తెలియదు. సెలవు ఎందుకు పెట్టాడు అనే విషయం వాడికి తెలియదు అనమాట. మనల్ని తిట్టడం కోసమే అనే విషయం సాయంత్రానికి అర్థమైంది వాడికి. వాడు సాయంత్రం అంటాడు ఇవాళ ఆఫీసుకు పోయినా బాగుండేది, ఇవాళ ఆఫీసుకు పోయినా బాగుండేది, ఈ గొడవ పెట్టుకోకుండా ఉండేవాళ్ళం అని అంటుంటాడు. కానీ లోపల కర్మఫలం ఉన్నప్పుడు వెళ్ళనిస్తుంది ఆఫీస్కి? వెళ్ళనివ్వదు. ఉన్నాడు అక్కడే. ఏదో చిన్న విషయం, వాళ్ళ పిల్లవాడు అటు వెళ్తూ ఉంటే ఆయన ఏదో పేపర్ ఇసిరేసిందంట లోపల నుంచి. ఆయన చూసుకోలేదు, వచ్చి వీళ్ళ పిల్లవాడివే పడ్డది. అందులో ఇడ్లీ తిన్న చట్నీ ఉంది కొద్దిగా. ఆ చట్నీ ఈ పిల్లవాడికి కొద్దిగా అంటింది. ఇంట్లోకి వచ్చి డాడీ ఆ ఎదురింటి అంకులు పేపర్ తీసుకొని ఇసురు కొట్టిండు, నాకు చట్నీ మొత్తం పడిందని చెప్పి ఆ ఉన్న చట్నీని వీడు రాసుకొని మరి వాళ్ళ తండ్రికి చూపెట్టిండు. ఆయన తప్పు లేదు, వీళ్ళ తప్పు లేదు. మా అబ్బాయికి ఎంగిలి చట్నీ పొట్టం ఇసిరేస్తావా అని చెప్పి ఈయన వెళ్ళిండు. పాతది రివెంజ్ ఉంది కదా. ఈయన ఎప్పుడైతే ఒక్క మాట అన్నాడో మరి ఆయన పుట్టిందే, ఆయన ఎందుకు పుట్టిండు? తిట్టడానికేనా పుట్టింది. ఎన్ని తిట్లు తిట్టాలా? ఇందాక ఎన్నో అనుకున్నాం. ఎన్ని తిట్టాలమ్మా? 24 తిట్టాలా. వడ్డీ ఉండదా దానికి? ఎన్ని వేసుకుంటారు వడ్డీ 24కి? ఓ 4 వేసుకోండి, 28. అర్థమైందమ్మా? ఆయన ఇంట్లోనే కొంచెం ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు. దానికి తోడు ఈ తగ్గు వచ్చేసరికి వచ్చి 24 + 4 28 తిట్లు తిట్టిండు. అప్పుడు ఈయనకు అర్థం కావాలి. ఏమని అర్థం కావాలా? పోయిన జన్మలో నేను వాడిని తిట్టుంటాను, అందుకే వాడు ఇప్పుడు నన్ను తిట్టాడు అని చెప్పి వీడు గుర్తించగలిగి చాలా థ్యాంక్స్ అండి, నేను పోయిన జన్మలో నేను తిట్టున్నాను, అందుకే మీరు తిట్టారు నన్ను, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, ఎందుకంటే నా కర్మ మొత్తం పోయింది అని చెప్పి థ్యాంక్స్ చెప్పి ఒక శాలువా కప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ? ఏ రాధమ్మ గారు కప్పితే మా రాధక్కే లాంటి వాళ్ళు అయితే అలా కప్పుతారు. రాధక్కే లాంటి వాళ్ళు అయితే అలా కప్పుతారు. ఎదురింటి వాళ్ళు ఏదన్నా అంటే ఎమ్మటే శాలువా తీసుకొని పోయింది, థ్యాంక్స్ చెప్పింది అనమాట. ఎందుకు? పోయిన జన్మలో నేను తిట్టా కాబట్టి ఇప్పుడు నువ్వు తిడుతున్నావు కాబట్టి చెల్లుకు చెల్లు, చెల్లుకు చెల్లు అని మనం అనగలమా? తిడతావా? అంటే ఇప్పుడు మా భార్య ఇంట్లో లేదనేగా నువ్వు ఇన్ని తిట్టేది, అంతే కదా? రేపు వచ్చిద్ది, ఫోన్ చేస్తే నైట్ ఎక్కిద్ది, తెల్లారిపాటికి దిగుద్ది, రేపు సాయంత్రం చూసుకో అంటే ఈయన డైరెక్ట్గా తిట్టడు. వైఫ్ భార్య చెప్తుడు నన్ను 28 తిట్లు తిట్టారు అని చెబుతారు. ఎంకరేజ్ చేసామని ప్రోత్సహించి మరి. అర్థమైందా? వాళ్ళతో అన్ని తిట్లు పడ్డ తర్వాత బ్రతకడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఏదైనా పాయిజన్ ఉంటే తీసుకొచ్చు, లేకపోతే ప్రతీకారం చూపెట్టు. నీ ప్రజ్ఞా పాడవాళ్ళు ఇప్పుడు కనపడాలి, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసిపోవాలి, నువ్వేదైనా చేయి నాకు అని చెప్పి భార్యను పిలిచి 48 తిట్టించిండు అనుకోండి, ఇది ఆగామి కిందకు వచ్చింది. నిన్న 24 వాళ్ళు వచ్చి తిట్టిపోయింది దేని కిందకు వచ్చింది? ప్రారంధం చెల్లుగు చెల్లు. ఇవాళ కొత్తది ఏం రాశారు వీళ్ళు? కొత్తది వీళ్ళు రాసుకోవడమే. ఎవరు రాస్తారు? మన కర్మ మనం రాసుకోవడమే. ఇప్పుడు ఎన్ని చేశారు? 48. ఈ 48 కొత్త అకౌంట్లోకి పోయింది అన్నమాట. మళ్ళా అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే తేలిగ్గా అర్థం కావడం కోసం, గోడౌన్లో 1,00,000 బస్తాలు ఉంటే 100 బస్తాలు తీసుకొని ఈ 100 సంవత్సరాల జీవితాన్ని అనుభవించడం కోసం వచ్చామనుకోండి. ఈ సంవత్సరం 100 బస్తాలు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ వడ్లల్లో 10 బస్తాలు విత్తనాల కింద నాటామనుకోండి. ఒకడు వ్యవసాయం తెలిసినటువంటి రైతు వారి అయితే మీకు తెలుస్తుంది, 10 బస్తాల గింజలు భూమి మీద చల్లితే మళ్ళీ 10 బస్తాలు రావమ్మా? ఎక్కువ వస్తాయా? 10 బస్తాలు చల్లితే 12 రావచ్చు అమ్మ. 12 కాదే, ఇంకా 100 వస్తాయా? 10 బస్తాలకు 100 వస్తాయా? అదేంది?
అంటే 100 బస్తాల్లో 10 వాడాడేనా, 100 బస్తాల్లో 10 వాడితే ఆ 90 అట్లే ఉన్నాయి, ప్లస్ ఈ 100 అయినాయి. మళ్ళీ 100 + 90 190 గోడౌన్లు వేసి మళ్ళీ 10 తీసుకొని వచ్చిండు బయటికి. మళ్ళీ ఈ 10 మళ్ళీ చల్లిండు. ఈ 100 సంవత్సరాల జీవితానికి ఈ 10 చల్లితే మళ్ళీ 8 బస్తాలు పండింది, మళ్ళీ 100 పండింది. సరే ఒకటి తగ్గింది అనుకోండి, 99 అనుకోండి. మళ్ళా తీసపోయి మళ్ళా 80 బస్తాలు గోడౌన్లో వేసిండు. గోడౌన్లో ఉన్నటువంటి సంచిత కర్మ పెరుగుతూ ఉంది. ప్రారబ్ధం అనుభవిస్తూ ఆగామి చేస్తూ సంచితాన్ని పెంచుకుంటూ పోతుంది. జన్మ ఎప్పటి వరకు వస్తుంది మనకి? శరీరాన్ని ధరించి ఉన్నామంటే ఇలాంటి కర్మలు అనేకమైనటువంటి జన్మల్లో చేశాము. చెయ్యబట్టే మనం ఈరోజు ఈ కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నాము. అంతేగమ్మా. ఇప్పుడు చిన్నతనంలోనే కొంతమంది అనేకమైనటువంటి సంగీతంలో కానీ, లేకపోతే భరతనాట్యంలో కానీ, కారు డ్రైవింగ్లో కానీ, ఆర్ట్స్ వేయటంలో కానీ అనేకమైనటువంటి రంగాల్లో రాణిస్తూ ఉన్నారంటే కారణం వాళ్ళు గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కారాలు వాసనారూపంగా లోపల ఉండి యాక్టివేట్ చేసి ముందుకు నడిపించడానికి కారణభూతంగా కర్మఫలాలు ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఏది నశిస్తే మొత్తం లేకుండా పోతుందంటే గోడౌన్ ఖాళీ చేయాలి ముందు. అసలు ఇన్ని జన్మలకు కారణభూతమైనటువంటిది ఏంటది? గోడౌను ఖాళీ చేయాలా. మళ్ళీ ఖాళీ చేసిన గోడౌన్లోకి మళ్ళీ స్టాక్ పంపించకుండా ఉండాలి. 2 చేయగలగాల. ఒకటి ఉన్న స్టాక్ మొత్తం డిలీట్ చేయాలా, కొత్త కర్మను మళ్ళీ గోడౌన్లోకి పంపించకుండా చూడాలి. ప్రారబ్ధం అనేటువంటిది మనం చేసినా చేయకపోయినా అది ఖచ్చితంగా అనుభవ రూపంలో వస్తే అనుభవించేస్తాం. ఓకే, ఇప్పుడు గోడౌన్లో ఉన్నటువంటి సంచిత కర్మ ఎలా నశిస్తుంది, ప్రారబ్ధం ఎలా నశిస్తుంది, ఆగామి కర్మ ఎలా నశిస్తుంది అనేటువంటిది మనం జస్ట్ 2 మాటల్లో రివ్యూ చేసుకొని కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గోడౌన్లో ఉన్నటువంటి సంచిత కర్మ ఎలా నశించింది అనేటువంటి దానికి మన మహర్షులు లేకపోతే మన జ్ఞానులు గురువులు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్లకు సంచిత కర్మ నశిస్తుంది అని చెప్పారు. అమ్మయ్య, అసలు ఒక ముందు మనకి జ్ఞానం ఒక అర్థమైంది, ఒక సొల్యూషన్ దొరికింది. ఏ సొల్యూషన్ దొరికింది? సంచిత కర్మను రద్దు చేసుకునేటువంటి, రహితం చేసుకునేటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. ఒక ఆప్షన్ ఉంది అని చెప్పారు. ఏమిటి ఆప్షను? ఎవరికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్ళకి సంచిత కర్మ నశిస్తుంది అని చెప్పారు. అసలు ఆత్మజ్ఞానం కలగటం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం కలిగితే సంచిత కర్మ ఎలా పోతుంది? పోతుందా అమ్మ? ఆత్మజ్ఞానం కలిగితే సంచిత కర్మ మొత్తం కొన్ని లక్షల జన్మల నుండి ఉన్నటువంటి కర్మఫలాలు మొత్తం నశిస్తాయని చెప్పారు. మరి నిజమా? మనం ఒప్పుకుంటామా అమ్మ? కొన్ని లక్షల జన్మల నుంచి ఉన్నటువంటి కర్మఫలాలు ఆత్మజ్ఞానం తెలుసుకోగానే నశిస్తాయని చెప్పారు. ఎలా? ఏమలత? ఓకే, గురువుకి తను మనధనములు అర్పిస్తే నశిస్తాయి అంటాం. ఓకే, ఎవరైనా కరెక్ట్ అన్నట్టువా హేమల చెప్పింది? సరే అనాలి అయ్యగారు, మరి ఏమంటాం అని నాన్నవుగా. రమణ అని అడుగుతావన్నా? ఆత్మదర్శనం అయితే సంచిత కర్మ నశిస్తుంది అంటావు. అమ్మయ్య, ఒక అవగాహన అనమాట. శాస్త్రంలో చెప్పింది వీళ్ళు కూడా సరే అంటున్నారు. శాస్త్రంలో చెప్పిందని వీళ్ళు కూడా సరే అంటున్నారు. ఆత్మదర్శనం అయితే సంచిత కర్మ నశిస్తుంది అంటారు. ఓకే, అదేగమ్మా. అయితే ఆత్మదర్శనం కావాలంటే ఏ ఊరు వెళ్ళాల? తిరుపతి పోవద్దు, కాశీ, రామేశ్వరం, అరుణాచలం పోతే ఆత్మదర్శనం కాదా అమ్మ? ఏ లక్ష్మకి ఆత్మదర్శనం కావాలంటే కాశీ పోవాలా వద్దా? పోనీ రామేశ్వరం, పోనీ భద్రాచలం వద్దమ్మా, ఆడికి పోతే ఆత్మదర్శనం కాదా? మరి ఎక్కడికి పోతే ఆత్మదర్శనం అవుతుంది అమ్మ? ఓకే, రైటే. అంటే ఇప్పుడు అక్కడికి పోకుండానే అయిపోయిద్దా అంటాను నేను అనేది. ఇప్పుడు నా క్వశ్చన్ అండి, ఆత్మదర్శనం అయితే సంచిత కర్మ నశిస్తుంది. ఇప్పుడు మరి ఆత్మదర్శనం కావాలంటే ఏ ఊరు వెళ్తే ఆత్మదర్శనం అవుతుంది? ఈ ఆత్మలు ఏ ఊరిలో ఉంటాయి?
ఆత్మలంటే శ్మశానాల్లో ఉండే కాకమ్మ, వాళ్ళు వీళ్ళు చెబుతుంటారు శ్మశానాల్లో ఆత్మలు ఉంటాయి. కాదమ్మా, శ్మశానాల్లో కదా, మనలో ఉంది. అమ్మయ్య, దీనికి వేరే ఎతకాల్సిన అవసరం ఉండదు. ఈ ఆత్మ అనేటువంటిది మనలో ఉండదు. అమ్మయ్య అంటే అమ్మ ఒక్కళ్ళ శరీరంలో ఆత్మను చూస్తే అందరికి నశించిద్దా, లేదా ఎవరి శరీరంలో వాళ్ళు చూసుకోవాలా అమ్మ? అంటే ఒక్కో శరీరానికి ఒక్కో ఆత్మ ఉంటుంది, అంతేగా? ఒక్కో శరీరానికి ఒక్కో ఆత్మ ఉంటుంది. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శించితే సంచిత కర్మ నశిస్తుంది అని చెప్పారు. ఓకే, అయితే నేనున్నా, మీరున్నారు, మీరు మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దర్శనం చేసుకుంటే, ఆత్మను దర్శిస్తే, ఆత్మను గురించి తెలుసుకుంటే సంచిత కర్మ ఎలా నశిస్తుంది? అసలు దానికి దీనికి సంబంధం ఏముంది? రిలేషన్ తెలియాలిగా, అవునా కాదమ్మా? ఇప్పుడు రిలేషన్ తెలిసిందనుకో, ఓకే అని ఒప్పుకుందాం. స్విచ్ చేస్తే లైట్ వెలిగిందని నన్ను అనుకోమ్మా, ఈ స్విచ్ కాడి నుంచి ఆ లైట్ కాడికి లోపల వైర్ ఉంది గురువు గారు మీకు తెలియదని అన్నాను అనుకో, నిజమేలే అనుకోవచ్చు, అవునమ్మా? స్విచ్ కాడి నుంచి లైట్ దాకా వెనక వైర్ ఉంది, నొక్కితే ఎలుగుద్దని అంటాం. అలాగే ఇప్పుడు ఆత్మను తెలుసుకుంటే సంచితం పోయిద్దంటే ఎలా? రిలేషన్ ఏంటి, ఎలా పోయింది? దానికి దీనికి సంబంధం ఏంటో తెలిస్తే మనం ఒప్పుకోవచ్చు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతేజన. ఓకే, ఒప్పుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, జ్ఞానం అనేటువంటి అగ్ని చేత భస్మసాత్ కురుతేజన, సమస్త కర్మలన్నీ కూడా భస్మీభూతమే. ఓకే, ఒప్పుకుందాం. క్లాసు కారణం ఎలా? దానికి ఒక ప్రొసీజర్ ఉండదా? దానికి ఒక పద్ధతి ఉండదా అమ్మ? ఏమో గురువుగారు మరి అయిద్దంట, మరి ఏమో అయిద్దో అవ్వదో మాకేం తెలుసు అని అంటామా? కాదు, ఇది పర్ఫెక్ట్, ఇది థియరాటికల్, ఈ థియరీ ఇలా చెప్పారని దీనికి ఏం థియరీ ఉండదా? ఏ రాధమ్మ గారు? ఉంటుంది. అర్థమేనా? అంటే ఎలా నశిస్తుంది అంటే, సంచితం నశిస్తుంది అంటే ఆత్మజ్ఞానం కలిగితే నశిస్తుంది. భగవద్గీతలో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు, గురువు. అసలు ఎలా నశిస్తుంది అనే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. దానికి దీనికి ఉండేటువంటి ఇంటర్నల్ లింక్ ఏంటి అమ్మా? అయితే ఎందుకు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు గుర్తు చేస్తా. మీకు తెలిసిందే, మళ్ళొకసారి గుర్తు చేస్తా. ఒక ఆయన ఒక ఇంటి మీద అప్పు తెసరాడడం మొదలుపెట్టిండు. ఇక 10 రూపాయల కాడి నుంచి మొదలుపెట్టిండు. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 3000, 1,00,000 అమ్మ, ఇట్లా అప్పు తెసరాడడం మొదలుపెట్టిండు. ఇప్పుడు అప్పు మొత్తం ఎక్కడ రాయబడి ఉంది? ఆ ఇంటి మీద ఉంది. అప్పంతా ఎక్కడుంది? ఇంటి మీద ఆధారపడింది. అప్పంతా దేని మీద డిపెండ్ అయ్యింది? ఇంటి మీద డిపెండ్ అయ్యి ఉంది, అవునా? ఇల్లు అంటే మళ్ళీ గురువుగారు ఇల్లు అంటే అదేనా ఇల్లు, శరీరం ఇల్లు కాదని అయితే అంటారమ్మా మీరు. ఇల్లు అంటే ఇది ఇల్లు అని అనుకుంటారా, అనుకోరా? ఇల్లు అంటే మనకేం గుర్తొచ్చింది? ఈ శరీరమే కదా గుర్తొచ్చింది, అవునా కదా? అప్పంతా ఇప్పుడు ఎన్నో జన్మల నుంచి, ఎన్ని జన్మ సృష్టి మొదటి నుంచి అనుకున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కర్మఫలాలన్నీ కూడా ఏ అకౌంట్లో రాయబడి ఉన్నాయి? దేహము నేను అనేటువంటి అకౌంట్లో లిఖించబడి ఉన్నాయి. అప్పంతా ఎక్కడ రాశారు? శ్రీవోహం, దేహమే నేను, నేనే దేహము అని ఈ దేహం అనేటువంటి అకౌంట్లో లిఖించబడి ఉన్నాయి. ఓకేమ్మా? ఎప్పుడైతే నువ్వు దేహంతో అటాచ్మెంట్ అయి ఉన్నంత వరకు కూడా ఆ కర్మఫలాలను నువ్వు అనుభవించవలసింది. దేహంతో మనం ఎన్ని సంవత్సరాల వరకు, ఎప్పటి వరకు అటాచ్మెంట్ లింకప్ అయి ఉంటామో అప్పటి వరకు కూడా ఆ కర్మఫలాలన్నీ కూడా మనం అనుభవించవలసిందే. ఓకే అమ్మా? ఎప్పుడు నశిస్తాయి అంటే అవి ఎప్పుడైతే ఈ దేహము నేను కాదు అని అనుకొని, దేహము నేను కాదు అని అనుకుంటామో అప్పుడు ఈ దేహానికి సంబంధించిన అకౌంట్ మొత్తం కట్ అయిపోతుంది. అమ్మ, దేహం నేను కాదని, ఇప్పుడు దేహం నువ్వు కాకపోతే ఇంకెవరు? ఎవరన్నా? దేహం నువ్వు కాకపోతే నువ్వెవరన్నట్టు ఇప్పుడు? అమ్మ, అహం బ్రహ్మస్మి కాదుగా అమ్మ,
దేహి. దేహం నేనెవరు? దేహి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దేహం నేను అనుకుంటున్నారా ఏంటి మీరు? అమ్మ, ఇన్ని సంవత్సరాల నుంచి పొరపాటున ఆత్మను నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయాను. శరీరమే నేను అనేటువంటి భావంతో జీవిస్తూ ఉన్నాం. ఇన్ని దుఃఖాలకు కారణం ఏంటంటే శరీరమే నేను అనేటువంటి భావనతో జీవించడం చేత ఈ దుఃఖాలన్నీ కూడా దీనికి ముడిపడి ఉన్నాయి. ఈ దుఃఖాలన్నీ ఎప్పుడు పోతాయి? దేహభావాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే పోతాయి. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంచిత కర్మ మొత్తం కూడా ఎప్పుడు నశిస్తుంది? దేహభావాన్ని విడిచిపెట్టిన ఆ క్షణమే. ఇల్లమ్మ పక్కింటి వాళ్ళ చుట్టాలోళ్ళకి అమ్మారు. చుట్టాలోళ్ళకి అమ్మిండు. సంతకం పెట్టడంలోనే ఎంత కాకుండా అయిపోయిందంట అది. ఇప్పుడు సంతకం పెట్టిండండి ఆయనకి. సంతకం పెట్టడంలోనే కాకుండా పోయిద్దా? అసలు ఇంటిని పట్టుకుందేది అనా, ఎత్తుకున్నది ఏంది, నడిపించింది ఏమనుందా? లేదు. ఏమైంది? సంతకం ఇది నాది కాదు అనుకున్నాడు. గంట క్రితం వరకు కూడా నాదే అన్నాడు. గంట క్రితం వరకు కూడా నాదే అన్నాడు. ఇప్పుడు గంట తర్వాత నుంచి ఏమంటాడు? ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటాడు. మరి ఇది ఎవరిది? ఇదైతే నాది కాదు, ఇదైతే నాది కాదు. మరి ఇది ఎవరిది? ఏమో నాకు తెలీదు. ఆ ఇల్లు ఎవరిదో తెలీదు. మరి ఈ ఇల్లు ఎవరిది? ఈ కనిపించేటువంటి ఈ ఇల్లు ఎవరిది? ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. నాకేం పని దాంతో? ఈ శరీరం ఎవరిది? ఎవరిదమ్మా శరీరం? తెలీదా అమ్మా? ప్రకృతి అంటే పంచభూతాలదానని అని రాదండి, ఏమన్నా తప్ప అనొచ్చుగమ్మా. పంచభూతాలదానని అనుకోవచ్చుగా, ఇంకా లోతు కాకపోయినా పై పైన అనుకోవచ్చుగా. శరీరం ఎవరిది? పంచభూతాలది. పై శరీరాన్ని పంచభూతాలు పంచుకుంటాయి. అగ్నో, నీళ్ళో, భూమో ఏదో ఒకటి హరించదమ్మా. ఇందులో ఉన్న జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయక్కర్లా. ఏం చేయకపోయినా అది డిస్మాంటిల్ అయిపోయింది. చాలామంది ఏదో చేయాలనుకుంటారు. నువ్వు ఏం చేసినా డిస్మాంటిల్ అయిపోయింది, ఏం చేయకపోయినా డిస్మాంటిల్ అయిపోయింది. మనం కాల్చవలసిన అవసరం లేకుండానే అది అయిపోయింది. కానీ మనం అంత దానికి టైం ఇవ్వము అనమాట. దీనికి మరి మహాత్ములు ఒక ప్రాసెస్ ఏర్పాటు చేశారు కాబట్టి నడిపించాలి, తంతు నడిపించాలి. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.